భగవద్గీత భగవద్గీతలోని మొదటి అధ్యాయం యొక్క పేరేమిటి? యువర్ ఆప్షన్స్: ఏ అర్జున విషాద యోగం, బి కర్మయోగం, సి సంఖ్యాయోగం, డి రాజవిద్యా యోగం. యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అర్జున విషాద యోగం. రెండవ ప్రశ్న: భగవద్గీత ప్రారంభంలో కౌరవ పాండవుల సేనలు ఏ క్షేత్రంలో సమావేశమయ్యారు? ఆప్షన్ ఏ గయా, బి ధర్మక్షేత్రం, సి ప్రభాస క్షేత్రం, డి కైలాస క్షేత్రం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ధర్మక్షేత్రం ఆర్ కురుక్షేత్రం. మూడో ప్రశ్న: అర్జునుడు తన రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలపమని ఎవరిని కోరారు? యువర్ ఆప్షన్స్: ఏ పాంచజన్య శంఖాన్ని ఊదిన భీముడిని, బి రథసారథైన శ్రీకృష్ణుడిని, సి ద్రోణాచార్యుని, డి గాంధీవాన్ని పట్టుకున్న తనను తాను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రథసారథైన శ్రీకృష్ణుని. నాలుగో ప్రశ్న: రెండు సేనల మధ్య నిలబడి యుద్ధం చేయడానికి ఇష్టం లేక అర్జునుడు ఏ ప్రధాన కారణాన్ని పేర్కొన్నాడు? యువర్ ఆప్షన్స్: ఏ బంధువులు, గురువులు మరియు ప్రియమైన వారిని చంపడం వల్ల కలిగే పాపం మరియు కుటుంబ ధర్మానికి నష్టం, బి శ్రీకృష్ణుడు తనను విడిచిపెడతానేమో ఆందోళన, సి రాజ్యాన్ని పాలించడానికి అతను అనర్హుడని భావించడం, ఆప్షన్ డి యుద్ధంలో ఓడిపోతాడని భయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఐదవ ప్రశ్న: వంశం నాశనం అయితే దానికి సంబంధించిన స్త్రీల్లో అధర్మం ప్రవేశిస్తుందని, తద్వారా ఏది నాశనం అవుతుందని అర్జునుడు వాదించాడు? యువర్ ఆప్షన్స్: ఏ వ్యవసాయ మరియు వాణిజ్య పద్ధతులు, బి యుద్ధ నీతి నియమాలు, సి రాజ్య పాలన వ్యవస్థ, డి కులధర్మాలు మరియు సనాతన ధర్మాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సనాతన ధర్మాలు. 6. మొదటి అధ్యాయం ముగింపులో అర్జునుడు తీవ్ర దుఃఖంతో ఏం చేసి రథం వెనక భాగంలో కూర్చున్నాడు? యువర్ ఆప్షన్స్: శంఖం ఊదడానికి ప్రయత్నించాడు, బి శ్రీకృష్ణుని ఓదార్చమని కోరాడు, సి తన గాంధీవాణి మరియు అమ్ములు పొదని క్రింద పడేశాడు, డి దుర్యోధనుడి వద్దకు సంధి కోసం దూతను పంపాడు. ఆప్షన్ సి కరెక్ట్. 7వ ప్రశ్న: కురుక్షేత్రంలో సమావేశమైనప్పుడు పాండవ సైన్యం యొక్క సైన్యాధిపతి ఎవరు? యువర్ ఆప్షన్ ద్రుపదుడు, బి ద్రోణాచార్యుడు, సి భీష్ముడు, ఆప్షన్ డి ధృష్టద్యుమ్నుడు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆప్షన్ డి ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదుడు కుమారుడు అనమాట ఇతను. 8వ ప్రశ్న: ధృతరాష్ట్రుడు కౌరవ పాండవులను సూచించడానికి మొదటి శ్లోకంలో ఉపయోగించిన పదాలు ఏవి? యువర్ ఆప్షన్స్: ఏ యాదవులు మరియు పాంచాలులు, బి ఆర్యపుత్రులు మరియు సూతపుత్రులు, సి మావారు లేదా పాండవులు, డి సంధి లేదా విగ్రహం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మావార లేదా పాండవుల. 9వ ప్రశ్న: రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలిపిన తరువాత కృష్ణుడు అర్జునుడిని ఏమని సంబోధించాడు? ఆప్షన్ ఏ పార్థ, ఆప్షన్ సి వీరిని చూడు, ఆప్షన్ సి కుంతి కుమార, ఆప్షన్ డి జనులకు శరణిచ్చేవాడు జనార్దన. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యుద్ధం కోసం ఇక్కడ సమావేశమైన ఈ కౌరవులందరినీ చూడు అని చెప్పాడు. 10వ ప్రశ్న: యుద్ధ రంగంలో తన బంధువులను చూసిన తర్వాత అర్జునుడి శరీరంపై కలిగిన ప్రభావం ఏమిటి? యువర్ ఆప్షన్స్: అతని శరీరం కంపించింది, రోమాలు నిక్కబడుచుకున్నాయి మరియు అతని గాంధీవం జారిపోయింది. ఆప్షన్ బి అతని ముఖం ప్రకాశించింది మరియు అతను సంతోషించాడు. ఆప్షన్ సి అతని యుద్ధం ప్రారంభించడానికి శంఖం ఊదాడు. ఆప్షన్ డి అతను వెంటనే శ్రీకృష్ణుని ఆశీర్వదించమని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అతని శరీరం కంపించింది.